ఇటీవల కాలంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం సర్వసాధారణం అయిపోయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కాదు, దశాబ్దాలుగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లిళ్లు చేసుకున్నవారు సైతం విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఏఆర్ రెహమాన్ తన 30 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, సినీ, క్రీడా రంగాలకు చెందిన అనేక మంది మనస్పర్ధల కారణంగా తమ వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్నారు. తాజాగా విడాకులు తీసుకున్న వారి ఖాతాలో మరో జంట చేరింది. వారే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్. సంసారం అనే బండి సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం. అలా కాకుండా ఇద్దరిలో ఏ ఒక్కరూ ఈగోకపోయినా ఆ సంసారం సరిగ్గా సాగదు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు విడాకుల విషయాల్లోనూ అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సామాజిక మాధ్యమాలు వీటికి ప్రధాన కారణాలవుతున్నాయి. అయితే సంసారంలో వస్తున్న గొడవలు, మనస్పర్ధల కారణంగా చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు తన భర్తతో విడిపోతున్నట్లు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రకటించడం వారి అభిమానులు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన 7 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికారు. భర్త పారుపల్లి కశ్యప్తో విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తనే తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు. జీవితం కొన్నిసార్లు వేర్వేరు మార్గంలో తీసుకెళ్తుందని దానికి క్యాప్షన్ తగిలించారు. సుదీర్ఘ చర్చలు, ఎన్నో ఆలోచనల తర్వాత కశ్యప్, పారుపల్లి తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతూ తమ గోప్యతను గౌరవించాలని సూచించారు. కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఇద్దరూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరు విడాకులు తీసుకోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే కశ్యప్ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. ఇటీవల పెరిగిపోతున్న విడాకుల సంఖ్య అందర్నీ ఆలోచింపచేస్తోంది. విడాకుల సంఖ్య పెరగటానికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు లోపించడం, గొడవలే కారణమంటున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. భార్యాభర్తలు గొడవలు పడితే పెద్దవారు కలుగజేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పేవారు. ఇంట్లో 4 గోడల మధ్యే సమస్య పరిష్కారం అయ్యేది. అయితే ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారనే భావన, భయం కూడా వారి గొడవలను గడప దాటనిచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా లేదు. చిన్న కుటుంబాలు, పెళ్ళై ఏడాది తిరగకుండానే వేరే కాపురాలు, గొడవలు, మనస్పర్ధలు, చెప్పేవారు లేకపోతే చెడిపోతారన్నట్లుగా తయారయ్యారు. చిన్న చిన్న కారణాలతో సంసారాన్ని రోడ్డున వేసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రేమ, ఆప్యాయతలు, కుటుంబ బాధ్యతలు తెలుసుకుని జీవనం సాగిస్తే కాపురాలైనా కలకాలం నిలిచి ఉంటుందని, చిన్న చిన్న విషయాలు కూడా సర్దుకోలేకపోతే విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతూనే ఉంటుందంటున్నారు నిపుణులు.